యెహోవం శక్తి స్వరూపం యేసువం కర్తవ్యపాలనం మహేశం మహిమాస్వరూపం త్రియేకం క్రీస్తువే నమః. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట. రక్షకుడు ఉదయించినాడు రారెగొల్ల బోయాలారా. రక్షకుడు ఉదయించినాడు రారెగొల్ల బోయాలారా. తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదము. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మన దిక్కు తేరి చూచినాడు. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతుము విశ్రమంబప్పుడు రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట.
ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుచు కొల్లలు ఒకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు అందరికి నీ తెలిపినారు రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట రక్షకుడు ఉదయించినాడు రాలిగొల్లా బోయాలారా రక్షకుడు ఉదయించినాడు రాలిగొల్లా బోయాలారా తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలముందుదము రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట ఏసే నీ ప్రభువైతే ఏసే నీ ప్రభువైతే నీ హృదయంలో నేడే పండుగ నీ హృదయంలో నేడే పండుగ ఏసే నీ ప్రభువైతే ఏసే నీ ప్రభువైతే క్రిస్మసు తారక నీదే జ్ఞానుల యాత్ర నీదే క్రిస్మసు తారక నీదే జ్ఞానుల యాత్ర నీదే విస్మయమొప్ప విహాయస వీధిని విస్మయమొప్ప విహాయస వీధిని దూతల గానము నీదే దూతల గానము నీదే ఏసే నీ ప్రభువైతే ఏసే నీ ప్రభువైతే నీ హృదయంలో నేడే పండుగ నీ హృదయంలో నేడే పండుగ ఏసే నీ ప్రభువైతే ఏసే నీ ప్రభువైతే రెవరెండ్ ఫాదర్ సుమన్ బాబు గారు దేవుని యొక్క కృపా అనుగ్రహాల చేత కుటుంబాన్ని గురించి ఒక నిమిషం ఆలోచించి యేసయ్య జీవములు మొదటిగా వారి యొక్క సంతానం మేరీ కుమార్తె వివాహస్తు దేవాది దేవుని యొక్క కృపా అనుగ్రహాలకు అతని తదనంతరం భగవంతుడు యేసయ్య జీవములకి ఇచ్చిన సంతానం హరీష్ జీవా సంతానముగా రెండో వ్యక్తిగా ఉన్న సుమన్ బాబుని దేవాది దేవునికి వారికి వచ్చిన మొదటి కుమారుడుగా భగవంతునికి సమర్పించి దేవునికి అంకితం చేసి ఉన్నారు. ఈ శుభ తరుణంలో మొట్టమొదటిగా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్య ఫలానికి పాటుగా గురువరుని ప్రేమతో సాధారణంగా ఒక వేడుకగా పూజ వస్త్రాలు ధరించి దేవాలయంలో ప్రవేశిస్తూ ఉండగా పాటలు పాడేవాళ్ళు ప్రవేశ గీతం పాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ముందు గాయక బృందం ప్రారంభ గీతం ప్రవేశ గీతానికి
మరి ఈ విషయాల్లో భగవంతుడు ఏర్పాటు చేసిన గొప్ప కార్యం మనలో ఉన్న ఒక బిడ్డని దేవునికి మనందరి కోసం ప్రత్యేకమైన విషయాలందరి కోసం దేవుని యాగాన్ని సమర్పించాలని మనసులో ఆహ్వానిస్తూ ఈ పవిత్రమైన యాగంలో మీరందరూ కూడా దయచేసి నిశ్శబ్దం వహించి ప్రార్థనాపూర్వకంగా భక్తి విశ్వాసంతో దేవుని దీవెనలుగా పొందాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ నూతన గురువారిని పూజ సమర్పించాలి. నీవు నా సొత్తు, నీవు నా వాడవు అని పలికిన దేవుడు నన్ను తన సేవకై ఎన్నుకొని యొక్క లోకాంతరికి తన యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని నేను విశ్వసిస్తూ ఆయనకు వేలాది స్తోత్రం కల్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క దేవుని పూజలో నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నా 29 సంవత్సరాల జీవిత కాలంలో నాకు ఎటువంటి కష్టాలు ఇబ్బందులు సమస్యలు జరగకుండా నన్ను కంటికి రెప్పలా కాచుకున్నటువంటి నా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయమని, కోసం అన్నదమ్ముల కోసం అందరి కోసం ప్రార్థన చేయమని నేను ముఖ్యంగా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క దేవుని పూజలో మార్గరేట్ for good health and for our family, and also I ask you to pray for all who have gathered here. ఇక్కడ గురువుడినటువంటి వారందరి కోసం ప్రార్థన చేయమని, మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రొద్దుటూరు విచారణలో మనమందరం కలిసి ప్రార్థన చేయాలని ఈ యొక్క దేవుని పూజలో ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను. అందరి చేతులు జోడించి పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసం
సుమన్ జీవ యేసయ్య జీవమ గారాల లూకాసు వార్తలో మరియమ్మ అనే బాలికకు గాబ్రియేలు దూత ఒక వాక్యం ఒక వర్తమానం ఇస్తుంది. ఇదిగో నీవు గర్భం ధరించదవు, శిష్యును కనిదవు, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకున్నాను. ఈ యొక్క సమాధానకరంగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక లోతైన భావాలను మనం ధ్యానించినట్లయితే ఇక జీవించేది నేను కాదు, నాలో ఆయన యొక్క ఆదర్శనమైన లేకపోతే ఆయన పోలి ఆయన లేకపోతే ఈ ప్రవాహాన్ని వారసత్వంగా మరి ప్రత్యేకంగా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఇక్కడ చేరిన ప్రత్యేకమైన విధంగా వారి యొక్క ప్రొవిన్షియల్, వైస్ ప్రొవిన్షియల్, అలాగే నూతన గురువులు, వారి సభను మిషనరీ ఆఫ్ కంపాషన్ ఆ సభకు చెందిన గురువులందరినీ, అలాగే వారి యొక్క స్నేహితులు చూసిన గురువులందరికీ కూడా ప్రత్యేక విధంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ గురుత్వ బాధ్యతలో ఈ గురుత్వ యోగ్యత లేని ఒక సామాన్యుని ఎలా వారిని భాగస్తులను చేసి తనను పిలుచుకున్న దేవుడు తనను మలుచుకుంటూ ఉన్నాడు. అందుకే ఆ గురుత్వ యాజకత్వంలో దేవుడు వారి యొక్క స్నేహితులను అడిగినప్పుడు గురుశ్రీ ఇల్లూరు సుమన్ జీవ ఏ విధంగా ఉంటాడు, ఎలా ఉంటాడు అని చెప్పినప్పుడు ఏ విధంగా బిడ్డలు అలాగే అంటాడు. కాబట్టి ఆ వారసత్వం అనేది చాలా సింపుల్గా వారి యొక్క వేషధారణ కానీ వ్యవహారంలో కానీ చాలా సింపుల్గా ఉంటారు. ఇంకా అందరినీ బాగా పలకరిస్తారు, సోషల్గా అందరితో మక్కువగా ఉండటం, అందరినీ పలకరించే విధానం. అరుణాచల్ అక్కడ ఉన్న ప్రదేశం చాలా కష్టం అక్కడ, అయినా కూడా మరి వారు జయప్రదంగా నింపబడి గురు పట్టాభిషేకం పొందారు. మరి రీజెన్సీ తర్వాత వారు చేసిన ప్రత్యేక సేవలు కూడా ప్రజల యొక్క మన్నన, ఈ యొక్క విచారణ నుండి మాకు ముందు బిడ్డగా రావడం అనేది చాలా సంతోషం, ఆనందదాయకం. అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేక విధంగా గురుశ్రీ ఇల్లూరు సుమన్ జీవ వారి యొక్క మొదటి దేవుడి పూజలు సమర్పించారు.
రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చింది. ఆ 12 అపోస్తలుల పేర్లు ఇవి. అందు మొదటి వాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడు ఆంద్రేయ, జబదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కరియోతు. ఇది క్రీస్తుని సువిశేషము. ఎంతటి సుందరమైనటువంటి రోజు ఈ రోజు, ఎంతటి సంతోషమైనటువంటి రోజు ఈ రోజు. ఇందాక సువార్త పట్టణంలో మనమందరం కూడా విన్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 12 మంది శిష్యులని ఎన్నుకొని వారి పేర్లు చెబుతూ ఉన్నాడు. అయితే ఈరోజు హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ అలియాబాద్ విచారణ వరప్రసాద మాత పుణ్యక్షేత్రంలో ఈ నెల 8వ తారీఖున 6 గురువులు అయ్యారు. 6 గురువులు దేవునిచే అభిషిక్తులయ్యారు. ఈ 6 పేర్లు నోవా, బాలస్వామి, ప్రశాంత్, రాజేంద్ర, నరేష్ మరియు మనందరి ముద్దుల బిడ్డ ఇల్లూరి సుమన్ బాబు. ఒకసారి అందరికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫుల్టన్ జేషి అన్నటువంటి ఒక బిషప్ ఏమంటారంటే, ఏ ప్రీస్ట్ ఈజ్ నాట్ ఆఫ్ హిస్ ఓన్. అంటే ఒక గురువు తనకు సొంతం కాదు. మరి ఒక గురువు ఎవరికి సొంతం? నువ్వు గురువు అయ్యింది ఎవరి కోసం? నీ కోసం గురువు అయ్యావా? లేకపోతే నీ తల్లిదండ్రుల కోసం నువ్వు గురువు అయ్యావా? లేకపోతే నీ బంధు మిత్రాల కోసం నువ్వు గురువు అయ్యావా? లేకపోతే నీ స్నేహితుల కోసం గురువు అయ్యావా? నో, నువ్వు గురువు అయ్యింది సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కోసం. మరి ఈనాడు మన మధ్య నూతనంగా ఎన్నుకోబడినటువంటి రెవరెండ్ ఫాదర్ సుమన్ బాబు కోసం ఈరోజు మనమందరం కూడా ప్రార్థన చేయాలి. అయితే ఈ సమయంలో మనమందరం కూడా సుమన్ బాబు మరియు ఆయనతో పాటు 5 మంది గురువులు అభిషిక్తులయ్యారు. వీరందరూ ఈరోజు మన మధ్యకు వచ్చి మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా వీరి జీవితం మంచిగా ఉండాలని, ఎలాగైతే క్రీస్తు ప్రభువు వీరికి ఒక మంచి రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యతను ఇచ్చాడో, వారు కూడా వారి బాధ్యతలను సక్రమంగా చేయాలని
ఈరోజు మనము ప్రార్థన చేయాలి. అయితే why did Jesus chose us to be his priest? ఎందుకు యేసుక్రీస్తు మమ్మల్ని గురువులుగా ఎన్నిక చేశారు? ఎందుకు చేశారంటే యేసు ప్రభు ఎందుకు చేశారంటే యోహాను శుభవార్త 15వ అధ్యాయము 16వ వచనంలో మనం వింటాం. వీరిని ఎన్నుకున్నది ఎవరు అంటే నువ్వు నేను కాదు. వీరిని ఎన్నుకున్నది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అందుకే యోహాను శుభవార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మనం వింటాం. అదేంటంటే యు డిడ్ నాట్ చూస్ మీ బట్ ఐ చోస్ యు. అనగా మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేనే మిమ్మల్ని ఎన్నుకున్నాను. అనగా ఈరోజు యేసుక్రీస్తే మమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా? ఎందుకు దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడంటే మేమందరం కూడా ఆయన సువార్తని నలుదిశలా ప్రకటించడానికి ఇలాంటి సువార్త పట్టణంలో మనం చదివి విన్నాం. ఏంటి మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు మమ్మల్ని కూడా ఎన్నుకున్నది ఎందుకు అని అంటే మేమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క సువార్తని నలుదిశలా ప్రకటించడానికి. మేమందరం కూడా వ్యాధిగ్రస్తులకి ఎవరైతే వ్యాధిగా ఉంటున్నారో వారి యొక్క వ్యాధిని నయం చేయడానికి, ఎవరైతే అపస్సులలో ఉంటున్నారో వారి కోసం ప్రార్థన చేయడానికి, ఎవరైతే బాధలలో ఉంటూ ఉన్నారో వారిని ఓదార్చడానికి యేసుక్రీస్తు గురువులని ఎన్నుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు మొదటి దివ్య పూజ బలిని సమర్పిస్తున్నాడు ఇల్లూరి సుమన్ బాబు. మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ మా ఫౌండర్ ఫాదర్ జోస్ కైన్వెట్, స్వర్గీయులైనటువంటి ఫాదర్ జోస్ కైన్వెట్ 2003వ సంవత్సరంలో ఈ సభను స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటిదాకా దాదాపు మా సభలో వీరి చేతులతో దాదాపు 122 మంది గురువులు ఉన్నారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క దివ్య పూజా బలి అంటే మొదటి దివ్య పూజా బలిని ఈరోజు సమర్పిస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద యూకరిస్ట్? దివ్య పూజా బలిలో ఎవరు ఉన్నారు? సాక్షాత్తు క్రీస్తు ప్రభు దివ్య పూజా బలిలో ఉన్నారు. నా నామమున జ్ఞానస్నానం ఇవ్వడని యేసుక్రీస్తు తన శిష్యులకి ఒక బాధ్యతను ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా యేసు ప్రభు వారికి ఒక మాట చెప్పాడు. వారికి ఒక ధైర్యాన్ని చెబుతూ ఏమన్నాడంటే, ఇదిగో శిష్యులారా, మీరు భయపడవద్దు, నేను మీతో కలకాలం ఉంటాను, సదా నేను మీతోనే ఉంటాను. ఐ విల్ బి విత్ యు ఆల్వేస్. అయితే చూడండి, యేసు ప్రభు ఈ మాట ఎందుకన్నాడంటే, ఆయన లేదే గురువులు లేరు, ఆయన లేదే మేమెవరము లేరు, మీరు కూడా లేరు. యేసు ప్రభు వారికి మాకందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఏంటి ఆ ధైర్యం అంటే, ఐ యామ్ ఆల్వేస్ విత్ యు, నేను మీతో సదా ఉంటూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, మనకి ఏం కావాలి? గొడుగు కావాలి, లేకపోతే రెయిన్ కోట్ కావాలి, అవునా? అదేవిధంగా లేకపోతే మన జీవితంలో మనకి ఇప్పుడు మన జీవితంలో కొన్నిసార్లు
కష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు. కానీ వీటిని ఎదుర్కొనడానికి, వీటిని ఓదార్చడానికి ఎవరో ఒకరు ఉంటారన్నమాట. అలాగే మాకు మా జీవితంలో కూడా మేము పడేటువంటి కష్టాలలోను, మేము పడేటువంటి ఇబ్బందులలోను, బాధలలోను, సమస్యలలోను, సంతోషంలోను, ఆనందంలోను ఎల్లప్పుడూ మాతో పాటు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉంటూనే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒకసారి యేసు ప్రభు పేతురును చూసి ఒక మాట అంటాడు. ఏమంటాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పీటర్, డు యు లవ్ మీ? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని దాదాపు యేసుక్రీస్తు 3 సార్లు అడుగుతాడండి. పేతురు అంటాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసు ప్రభు ఈ మాట చెప్పాడు? ఎందుకంటే ఆయనకి మనమందరం, ఆయనకి మేమంటే అంత ఇష్టం. మేము ఎక్కడ తప్పిపోతామేమోనని, మేము ఎక్కడ త్రోవ తప్పుతామేమోనని, మేము ఎక్కడ బయటకు వెళ్ళిపోతామోనని చెప్పి యేసు ప్రభు ఏమంటున్నాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురే కాదు, ఈరోజు ఈ 6 మంది గురువులు అడుగుతున్నారు. ఈ 6 మంది గురువులు అడుగుతున్నారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? అప్పుడు మేము చెప్పాలి, అవును ప్రభువా, మేము నిన్ను ప్రేమిస్తూ ఉన్నాము. ఎస్. ఎంతటి దాకా మనం ప్రేమించాలి అంటే చివరి దాకా మనం ప్రేమించాలి. యేసుక్రీస్తు కల్వరి శిలువలో మనందరి కోసం ఆ కల్వరి శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు తన ప్రేమను మనకి వెదజల్లాడు. కాబట్టి ప్రతి గురువు మనం చనిపోయేంత వరకు, మన ఊపి ఆగిపోయేంత వరకు యేసు ప్రభుని మాత్రమే ప్రేమించాలి. ఆమె ఒకసారి చెప్పొచ్చు, దేవుని ఆశీర్వదించాలి. చివరి దాకా యేసు ప్రభు మాతో ఉంటాడు కాబట్టి మేము కూడా చివరి దాకా యేసు ప్రభుతో ఉంటామని ఈరోజు ప్రమాణం చేస్తూ ఉన్నాం. ఒకసారి యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత శిష్యులందరూ ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత శిష్యులందరూ ఒక గదిలో దాక్కుని ఉన్నారు. ఎలా దాక్కుని ఉన్నారు వాళ్ళు? భయంతో వణికిపోతూ, యూదులకి భయంతో వణికిపోతూ ఒక గదిలో దాక్కుని ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక శిష్యుడు లేడు. ఒక శిష్యుడు తోమా లేడన్నమాట. అయితే యేసు ప్రభు వారి ప్రత్యక్షమై మీకు శాంతి కలుగును కాక అని చెప్పారు. అందరూ నమ్మారు. అయితే తోమా లేడు కాబట్టి తోమా వచ్చిన తర్వాత శిష్యులు అన్నారు, ప్రభువా, మేము తోమాను తోమా మేము ప్రభువును చూశాము అని చెప్పినప్పుడు తోమా నమ్మాడండి? నమ్మాడా? నో. ఏమన్నాడు? ఇదిగో నేను ఆయన ప్రక్కలో ఉన్నటువంటి ఆ యొక్క బల్లె కోటును చూస్తే నమ్ముతాను, ఆయన చేతిలో ఉన్నటువంటి చీలల గంటలు చూస్తే నేను నమ్ముతాను. మీరు అంటున్నారు యేసు ప్రభు ఉత్థానమయ్యాడని, మీరు అంటున్నారు యేసు ప్రభు వచ్చాడని. నో, యేసు ప్రభు నేను నా కన్నులారా చూస్తే నమ్ముతా అన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ నెక్స్ట్ ఆదివారం యేసు ప్రభు మూసిన తలుపులు మూసి ఉన్నట్టుగానే వారి మధ్యకు వచ్చి చెప్పాడు, మీకు శాంతి కలుగును గాక. అప్పుడు తోమాని పిలిచి, తోమా, నా చేతులలో చిరల గడుపు చూడు, నా పక్కలో ఉన్నటువంటి ఆ పల్లె కోటును చూడు, ఇప్పుడైనా నమ్ముతావా అన్నప్పుడు ఏమంటే తోమా పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు దగ్గర సాగిలపడి చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక గొప్ప మాట చెప్పాడండి. ఏంటి ఆ మాట? నా ప్రభువా, నా దేవా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని తోమా అన్నాడు, యేసు ప్రభువును చూసిన వెంటనే నా ప్రభువా, నా దేవా. అంటే అర్థం ఏంటో తెలుసా? తోమా యేసు ప్రభువుని ఒక దేవుడిగా అంగీకరిస్తూ ఉన్నాడు. ఎస్, జీసస్ ఇస్
అవర్ గాడ్. యేసుక్రీస్తు మనందరి దేవుడు, యేసుక్రీస్తు మనందరిని రక్షించేటువంటి దేవుడు. అలనాడు తోమ అన్నాడు, నా ప్రభువా నా దేవా. ఎందుకన్నాడంటే తోమకు తెలుసు ఏమండి, యేసు ప్రభుని సిలువలో కొట్టి తీసుకుపోయినప్పుడు ఆయన చేతులలో శిలల కన్నులు కొడుతున్నప్పుడు తోమ కన్నులారా చూశాడండి. ఏం చూశాడు? ఆ రక్తం బయటకు వచ్చే చూశాడు. తన ముళ్ళ కిరీటం నుండి ప్రవహించే రక్తాన్ని చూసి చలించిపోయి రక్తాన్ని చూసి ఏడ్చాడండి. అందుకే ఇప్పుడు అంటున్నాడు, నా దేవా నా ప్రభువా. ఎస్, ఈరోజు ప్రతి నూతన ప్రతి గురువు చెప్పాలి ఏంటి ఆ మాట అంటే, నా ప్రభువా నా దేవా. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ యొక్క 6 నూతన గురువుల కోసం ప్రార్థన చేస్తూ, ప్రాముఖ్యంగా మన ఊరి అబ్బాయి సుమన్ కోసం మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఫాదర్ గారు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. ఓకే, వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద యూకరిస్ట్? ఇందాక నేను అడిగాను, నిజమైనటువంటి దివ్య పూజా బలి అంటే అర్థం ఏంటి? ప్రతి దివ్య పూజా బలిలో ఒక గురువు తన చేతిలో ఉన్నటువంటి అప్పాన్ని దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరంగా మారుస్తూ ఉన్నాడు. తన పాత్రలో ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షారసాన్ని క్రీస్తు ప్రభు యొక్క రక్తముగా మారుస్తూ ఉన్నారు. ప్రతి దినము మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాం దివ్య పూజా బలిలో. అయితే ఈరోజు ప్రతి గురువు తనను తాను ఒకసారి నెమరు వేసుకోవాలి. ఏం చేయాలి? నిజంగా నేను ప్రతిరోజు చేసేటువంటి దివ్య బలిలో క్రీస్తు ప్రభువు ఉన్నాడా? నేను చేసేటువంటి ప్రతి పూజలో, ఈరోజు నువ్వు మొదటి పూజ చేసుకున్నావు. మొదటి పూజ చేసినప్పుడు ఎలా ఉంటుంది? కొద్ది బయటలో ఉంటుంది, కంగారులో ఉంటుంది, పైపెచ్చు దానికంటే పవిత్రంగా ఉంటుంది అన్నమాట. మొదటి పూజ అనేది పవిత్రంగా దేవుడికి మనము సమర్పిస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఈరోజు ఈ మొదటి పూజను ఎలాగైతే చేశావో నీ చివరి పూజ వరకు నువ్వు ఇలాగే చెయ్యాలి. అది నిజమైనటువంటి దివ్య పూజ బలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకందరికీ 2 అంశాలు చెప్తున్నాడు. ఏం చదివి? మొదటిది, ప్రపంచమంతా మీరు తిరిగి నా శిష్యులని చెయ్యండి. ఎక్కడ తిరిగి? ప్రపంచమంతా తిరిగి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించి నా శిష్యులని చెయ్యండి. నాకు ఉపోద్ఘాతంలో ఫాదర్ ప్యారిస్ చెప్పారు. సుమన్ బాబు అరుణాచల్ ప్రదేశ్ ఉన్నటువంటి ప్రాంతం నార్త్ సైడ్ వెళ్ళారు. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ విన్నా. చాలా డిఫికల్ట్, చాలా కష్టంగా ఉంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు కష్టం వస్తుంది, కొన్నిసార్లు ఇబ్బందులు ఏర్పడతాయి. అయినా కూడా నువ్వు వెనక్కి తిరగకూడదు. ఏం చేయాలి? యేసు ప్రభు చెప్పినట్టు ప్రపంచమంతా తిరిగి మీరు నా సువార్తను బోధించి వారిని నా శిష్యులుగా చేయండి. రెండవది ఏంటంటే జ్ఞానస్నానము ఇవ్వండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున నా నామమున అందరికీ జ్ఞానస్నానము ఇవ్వండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. దాదాపు ఒక 2 months పైనే ఉన్నాను. ఎందుకంటే హైదరాబాద్, అలియాబాద్
మామూలుగా ఇప్పుడు 6 మంది అయ్యారు కదా. నేను అనుకున్నాను ఈ 6 మందిలో గెట్టోడు సుమన్ బాబు అనుకున్నాను. కానీ అలియాబాద్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది వీరందరిలో చాలా మెత్తకారం. ఎట్లా అర్థమైందంటే నేను ప్రతిరోజు షటిల్ ఈవినింగ్ టైం షటిల్ ఆడుతూ ఉంటాను. దాని మీద వస్తాడు చాలా వినయం విధేయత. అన్న ఈరోజు నేను షటిల్ ఆడలేదు, నాకు పని ఉంది అని చెప్పి చీపురు కట్ట తీసుకుపోయి ఉంటాను. ఎప్పుడంటే మొన్నటిదాకా అంటే టీకలు అయ్యేంత వరకు కూడా నేను అది చూసినప్పుడు అనుకున్నాను, నిజంగా ఈ అబ్బాయి నిజమైనటువంటి సేవకుడు, నిజంగా క్రీస్తుకు దాసుడు అని అనుకున్నాను. నువ్వు ఈరోజు ఇప్పుడు ఎలాగైతే ఉన్నావో రేపు చివరి దాకా నువ్వు అలాగే ఉండాలి సుమన్ బాబు. ఇంకొక విషయం చెప్పాలి సుమన్ బాబు గురించి ఏంటంటే, మేము మామూలుగా రెఫ్యూజీలో భోజనం చేసేటప్పుడు మామూలు సరదాగా అడిగాను, అరే అబ్బాయి మీ ఒకేషన్ ప్రమోటర్ ఎవరో అని అడిగాను. కడప నుంచి చెప్పాడు, ప్రొద్దుటూరు అన్నాడు. మీ ఒకేషన్ ప్రమోటర్ ఎవరంటే ఫాదర్ మీరే కదా అన్నాడు. అప్పటి వరకు నాకు తెలియదు నేనే ఒకేషన్ ప్రమోటర్ అని. నేనా అని చెప్పాను. అవును నువ్వే ఫాదర్, రైల్వే స్టేషన్ ఆటో వేసుకుని వచ్చామన్నప్పుడు నువ్వు ఆటో వేసుకుని వచ్చానా, అట్లయితే నేనే ఉంటానే అనుకున్నాను. కానీ నాకు ఆశ్చర్యం అనిపించి నాకు చాలా సంతోషం అనిపించింది. అరే నేనే వొకేషన్ ప్రమోటర్, నేనే ఈ అబ్బాయిని తెచ్చింది, నేను తెచ్చినటువంటి ఈ అబ్బాయి ఈరోజు గురువైనప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం ప్రార్థన చేయాలండి. ముఖ్యంగా గురువుల కోసం ప్రార్థన చేయండి. గురువులని గౌరవించండి. గురువులని ఎల్లప్పుడూ మీ యొక్క మనస్సులో ఉంచుకోండి. ఎల్లప్పుడూ వారి కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే గురువే కదా మనందరికీ ప్రార్థన చేసేది, గురువే కదా మనలందరినీ కూడా దీవించేది, గురువు ద్వారానే కదా మనమందరం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేది. చూడండి, ఆ రోజు యేసుక్రీస్తు పునరుద్ధారమైన తర్వాత శిష్యులందరూ ఏం చేశారు? ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుప్రభు ఉన్నంత కాలము ఆయన వెంట ఉన్నారు. ఎప్పుడైతే యేసుప్రభు చనిపోయి ఆయన పునరుద్ధారమైన తర్వాత ఈ పేతురు కొంతమంది శిష్యులు ఏం చేశారు? తిబేరియా అన్నటువంటి ఆ సరస్సుకు వెళ్ళి, ఆ సముద్రానికి వెళ్ళి ఏం చేస్తున్నారు? చేపలు పట్టుకున్నారు. దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని మనుషులు పట్టువారిగా చేశానన్నాడు. అయితే ప్రార్థన చేసుకుంటూ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి గురువులందరి కోసం ప్రార్థన చేద్దాం. సమర్పించే వారు దయచేసి కానుకలు తీసుకుని వచ్చి నూతనంగా అభిషక్తులై మన కోసం ప్రార్థిస్తున్న గురువులకి అర్పించవలసిందిగా మనవి చేస్తున్నా. పరిశుద్ధుడా పావన తండ్రి, దయగల యేసయ్య, ఈ కృపానుగ్రహాల ద్వారా మమ్మందరినీ కలిసి కాలంలో ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీ ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మా ఈ ప్రభుత్వ విచారణను తేలికగా ప్రార్థిస్తూ ఉన్నాను. నూతనముగా విచారణ బాధ్యతలు చేపట్టిన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ విజయ బాబు గారిని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ లో ఎంతో మంది బాధపడుతుండగా ఈ కృపానుగ్రహాలతో మనందరినీ దీవించి సంరక్షించినందుకు ఈ పవిత్రమైన నామానికి స్తుతి స్తోత్రములు. అటువంటి తరంలో ఆ యొక్క కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరిని కూడా రక్షింప అర్థిస్తూ ఉన్నాం.
నీకొక పరిపూర్ణ స్తుతి బలిని అర్పించెను. దాని రక్షణ ఫలములను యుగాంతము వరకు మేము అనుభవించినట్లు ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకాలను ఏర్పాటు చేసెను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమునందు స్థిరపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసము వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధంలో ఐక్యమవుతున్నది. ఇంతటి అద్భుతమైన దివ్య ఆహారాన్ని సేవించి మేము ఉత్తాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాము. అందువలన ఇహపరములు ఏకమై ఆరాధించుచు నీకొక నూతన స్తుతి గీతమును ఆరాధించుచున్నవి. మేమును దూతల తరముల ఏకమై నిరంతరము నీ స్తుతి చేయుట ఎట్లనగా పావనతిగా నీవు నిజముగా పవిత్రుడు. ఈ సృష్టి అనేవి నిన్ను స్తుతించుట యుక్తము. ఏదైనా నీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాహ్నము సూర్యోదయం నుండి సూర్యాస్తయం వరకు నీ నామములకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా ఈ ఆంగళం సంపూర్ణకు తెచ్చి పవిత్రాత్మ ద్వారా పవిత్రపరచ ప్రతిమాడుచున్నావే. అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇతనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది నీ కొరకును అప్పగింపబడనున్న నా శరీరము.
నీకు నిత్య అర్పణముగా ఒప్పునిచ్చును గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతో ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల వలన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీసభను మా సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురు మా వారి పీఠాధిపతిని నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపు. దయగల తండ్రి, నలుదశల చంద్రయున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకోను. చనిపోయిన మా సహోదరులకు నీ ప్రేమ నీ లోకమును విన్న వారందరినీ దయతోని రాజ్యములో చేర్చుకోను. నీవును అతను చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందంలో పొందుదుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము, అతని ద్వారా నీవు చేస్తున్నావు. అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. విశ్వాసము వీక్షించు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. ఇక యుగములు జీవిస్తూ పరిపాలించుటకువా ప్రభువుని శాంతి
అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మన యొక్క విద్యార్థుల కొరకు మరి సర్వీస్ ప్రొఫెషనల్ చదువుతారు అభినందిస్తూ సత్కరిస్తున్నారు. వారి జీవితంలో వారు చేస్తున్న గొప్ప పుణ్యం వారి బిడ్డని భగవంతునికి ఆత్మీయం చేయడం ఇటువంటి కార్యక్రమాలు మనందరి జీవితాల్లో అలాంటి తల్లిదండ్రులకి ప్రోత్సాహకరంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ప్రేమ విందు ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ భోజనం చేసి వారి కోసం ప్రార్థించి వెళ్ళవలసిందిగా మనవి. ఎవరు గృహాలకు ఈ కార్యక్రమంగా జరగడానికి అన్ని విధాలుగా సహకరించిన మన యొక్క విచారణ గురువులని నూతన గురువులు తల్లిదండ్రులు మరియు ప్రొవిన్షియల్ పాత్రి గారు సత్కరించవలసిందిగా విచారణ గురువులని వారి సింహాసనంలో ఆశీర్వాదం కావాల్సిందిగా మనకు ఆహ్వానిస్తున్నాను. విచారణ గురువులని నూతన గురువులు తల్లిదండ్రులు కూడా దయచేసి ఇక్కడ ఉండి వారిని సత్కరించవలసిందిగా మనవి. ఈనాటి కార్యక్రమంగా ఘనంగా జరగడానికి అన్ని విధాలుగా సహకరించిన ఆ యొక్క విద్యార్థులని అభినందిస్తూ ఇదే విధంగా తన యొక్క ప్రేమను ఇటువంటి గురువులు ఎల్లప్పుడూ పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చివరిగా మన యొక్క నూతన గురువులతో సహా ఇంకా 5 గురువులు కూడా ఉన్నారు. వారిని కూడా సత్కరిద్దాం. ఆ తర్వాత తల్లిదండ్రులు గురువులకి రింగు పెట్టాలని ఉద్దేశంతో ఆశపడుతున్నాను. అది కూడా పూర్తి చేద్దాం. ఇప్పుడు తల్లిదండ్రులు యొక్క మనకి చేస్తున్నాను. గట్టిగా పెట్టాలి. ఇంతమంది గురువులు మన ఈ దేవాలయంలో మన కోసం దేవుని సమర్పించడం మనకెంతో ఆశీర్వాదం. నూతన గురువులు 6 కూడా మన మధ్యకి వచ్చి మన ఈ దేవాలయంలో మనందరి యొక్క దీవెన కోసం వందనాలు తెలియజేసుకుంటూ మనందరి యొక్క ప్రార్థన సహాయం వారికి సమర్పించుకుంటూ ఎల్లప్పుడూ ఈనాడు ఏ విధంగా అయితే దేవుని చేత అభిషేక్తులయ్యారో అదే అభిషేకంతో మనలాంటి ఎంతో మందిని ఇటువంటి కార్యక్రమం మన కుటుంబాల్లో కూడా మన బిడ్డల్ని దేవుడిని అంకితం చేయడానికి మనకి భగవంతుడు ప్రేరేపించాలి, ప్రోత్సహించాలి చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చివరిగా నూతన గురువులకి వారి యొక్క తల్లిదండ్రులు రింగు పెట్టాలని ఉద్దేశపూర్వకంగా ఉన్నారు. చివరిగా అది పెట్టిన తర్వాత చివరి ఆశీస్సులు పూజ అయిపోయిన తర్వాత మిగతా అభినందన
చివరి ఆశీస్సులు పొందుకుందాం. తదనంతరం వచ్చిన బంధుమిత్రులు చుట్టాలు మిగతా వాళ్ళందరూ కూడా నూతన గురువు చివరి ఆశీస్సులు ఇచ్చేసిన బంధుమిత్రులు శ్రేయోభిలాషులందరూ కూడా నూతన గురువులని అభినందించవచ్చు. దయచేసి చివరి ఆశీస్సులు పొందడానికి గురువులు చివరి ఆశీర్వచనం తర్వాత తప్పకుండా వందన సమర్పణ ఉంటుంది. ప్రార్థన చేయండి. వారి యొక్క పవిత్రమైన హస్తాలు మన యొక్క విచారణపైన మనకు సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్య కార్యం నుండి ప్రారంభమై నీవేందే పరిపూర్ణత నందుచున్నది. ఈ పరమ రహస్యములను పాల్గొనడం ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాటను ప్రకటించినట్లు అనుగ్రహింపు. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వరప్రసాదముతో సత్యోపదేశం చేయనట్లు కరుణించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. క్లాస్ అయిపోయినాయి కదా, అది పని చేయలేదు కదా. శక్తి గల సర్వేశ్వరుడు మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదుగాక. పూజ సమాప్తమైంది. అందరూ వెళ్ళి క్రీస్తు పేరులో సేవలు చేయించండి. కుటుంబ సభ్యులు నూతన గురువులకు వచ్చిన గురువులకి అభినందిస్తారు. నూతన గురువులకు వచ్చిన ఆశ్రయాలు కూడా అభినందించుకోవచ్చు. దయచేసి వచ్చే కార్యంలో చూడండి. నేను ఈరోజు మన యొక్క ప్రతిరోజు గ్రామానికి చేసినందుకు నా నుండి మా యొక్క కుటుంబ సభ్యుల నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫాదర్. అదేవిధంగా నా యొక్క ప్రతిరోజు గ్రామానికి వచ్చి నా యొక్క దీవెన పూజలో పాల్గొన్నందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే చూసుకుంటూ అదేవిధంగా ఫాదర్ పీటర్ ప్రభాకర్ గారు, నేను కరుణగిరిలో 7వ తరగతి చదువుతున్నప్పుడు ఫాదర్ గారు నాకు డిగ్రీలో ఉన్నారు. బహుశా ఫాదర్ గారు మర్చిపోయచ్చు, కానీ నేను మాత్రం ఆయన మర్చిపోయాను. ఎందుకంటే ఏదో అనుకుంటేవాడు. ఫాదర్ నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫాదర్ చేసిన కానీ కూడా నాకు ఆహ్వానాన్ని చేసినందుకు తోడ్పడి చేసి వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరగా మన యొక్క ప్రొద్దుటూరు విచారణలో ఉన్నటువంటి గురు పెద్దలు, వారిని ఎప్పుడు చూడలేకపోయినా కూడా నన్ను వారు మా నాన్నగారిని చూసి మీ నాన్న ఎప్పుడు గొప్పవాడు, మంచివాడు, మీ నాన్నలాగే మీరు కూడా ఉండాలని నాకు ఎప్పుడు ఇతరుల గురించి గురి పెద్దలు నాతో మాట్లాడడం చాలా ఆనందకరంగా ఉంది. నేను కూడా ప్రమాణం చేస్తున్నాను, మా నాన్నలాగే మంచివాడిగా గొప్పవాడిగా ఉంటానని. ఎప్పుడు ఎన్నటికీ కూడా ఎవరికి చెడ్డని మీకు అందరికీ గురువుల ముందు నాకు మీరు చేసినటువంటి సహాయాన్ని ఎప్పటికీ నేను మర్చిపోలేదు. మీ అందరికీ కూడా నా యొక్క కుటుంబం వారికి ఏం ఇచ్చినా కూడా ఏం లేదు చూసుకోలేను. ఎందుకంటే నా జీవితంలో నాకు కష్టాలు లేకుండా బాధలు లేకుండా నా జీవితాన్ని ఇచ్చి నన్ను కడిగి చేసినటువంటి మా నాన్నకి అర్పిస్తున్నాను. నా జీవితంలో నా నాన్న ఎన్నటికీ నన్ను ఎప్పుడు కొట్టలేదు, తిట్టలేదు. అటువంటి గొప్ప తండ్రి ఎవరికి ఉండకపోవచ్చు. హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక మా అమ్మ నన్ను ఎప్పుడు తిట్టినటువంటి తల్లి చేసి చూపించి చక్కగా ఉన్నవాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఇంకా నిజంగా కూడా నీకు అడ్డేపుడా అని భయపడేవాళ్ళు. అమ్మ నాకు పట్టిన ఎవరైతే అపకారం చేసేది క్షమించమని కోరుకుంటున్నాను. ఇక ఎవరైనా మర్చిపోయితే దయచేసి క్షమించండి. చేసిన నూతన గురువులని
శాంతితో సత్కరిస్తూ ఉన్నారు. పీఠ ప్రభాకర్ పాత్ర గారు ఇప్పుడు నూతన గురువులని సత్కరిస్తూ ఉన్నారు. ప్లీజ్ ఫాదర్. డాక్టర్ విక్టర్ సార్ గారు కూడా నూతన సత్యం గారు, శ్రీరాములు గౌరవేశ్ గారు, అదేవిధంగా బాబు గారు, వసత్ గారు, శాసకులు, డాక్టర్ వెంకటేశ్వర గారు అందరూ వచ్చేసి నూతన గురువుని సత్కరిస్తూ గౌరవిస్తూ అభినందించవలసిందిగా మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం. ప్రేమ అభిమానాలతో ఆ యొక్క తోటలో కలిసిన ఒక పుష్పం యొక్క సింహన్ బాబు గారు మరి ఉన్న రెండు ప్రామిస్ లో సెయింట్ మేరీస్ ప్రామిస్ నుంచి జోల్ గారు వచ్చేసి మరి ఈ యొక్క కార్యంలో భాగస్వామ్యందుకు గురువారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరికీ కూడా ప్రయాత సభ్యుల సభ గురువులందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చివరిగా కార్యక్రమాలు సంగీతాన్ని అందించిన మన యొక్క వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ మరి కీబోర్డ్ పేరున్న సతీష్ గారిని ఫ్లూటిస్ట్ గా ఉన్న సునీల్ వైష్ణ ప్రసాద్ గారిని తబలా వహించిన ప్రభాకర్, అదేవిధంగా పాటలు పాడిన గాయని గాయకులు స్వరూప, సిస్టర్ మంజు, భాస్కర్, వారి యొక్క గాయక బృందం వీరందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ పూర్తిగా వారందరినీ కూడా అభినందిస్తూ మరియు చేస్తూ వారిని చేస్తున్నాను.
వీళ్ళు ఆక్సియం చెట్టుకి సంబంధించిన వాళ్ళు మిగతా మంది దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. యేసుక్రీస్తను పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, దోసకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకప్పును. రక్షకుడు శ్రమనొందగా దేశంబు తక్షణము చీకటయ్యన్, రక్షకుడు మృతి నొందగా
తెరచినిగి రాతి కొండలు పగిలెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును. మూడవ దినమందున యేసుండు మృతి గెల్చి లేచినాడు. నాడు నమ్మిన మనుజులు చూచిరి 40 దినములందు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గును. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును. పరలోక జీవంబు మనకప్పును. పరలోక జీవంబు మనకప్పును. నా యేసయ్య నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా.
విజ్ఞాపన చేయుచున్నావా నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు మరణపు ముల్లును విరిచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణపు ముల్లును విరిచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణ భయము తొలగించితివా నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు నీ ప్రత్యక్షతనే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు రారాజుగా దిగి వచ్చెదవు నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే
సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే. ఆశ్చర్యక్రియలు జీవితమంతా చేయుచు తిరిగినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే, పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుత్థాన
ఫలము ఇచ్చినడే నాకై అతి త్వరలో మహిమతో రానై ఉన్నవాడే శ్రేష్టమైన పునరుత్థాన ఫలము ఇచ్చినడే నాకై అతి త్వరలో మహిమతో రానై ఉన్నవాడే సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అపోస్తుల కార్యముల 4వ అధ్యాయం 12వ వచనం. అపురూపమమ్మ ఈ యేసు వాక్యము అనురాగభరితమమ్మ అతని చరితము. అపురూపమమ్మ ఈ యేసు వాక్యము అనురాగభరితమమ్మ అతని చరితము. కరుణామయుడన్నది మరో నామము కరుణామయుడన్నది మరో నామము రాజాధిరాజు ఒక్కడే అసలు దైవము. అపురూపమమ్మ ఈ యేసు వాక్యము అనురాగభరితమమ్మ అతని చరితము. చెట్టు మంచిదైన దాని పండు మంచిదే చెట్టు మంచిదైన దాని పండు మంచిదే పండు చెడ్డదైన ఆ చెట్టును చెడ్డదే పండు చెడ్డదైన ఆ చెట్టును చెడ్డదే మనసు మంచిదైన దాని మాట మంచిదే మనసు మంచిదైన దాని మాట మంచిదే మాట చెడ్డదైన ఆ మనసు చెడ్డదే. అపురూపమమ్మ ఈ యేసు వాక్యము అనురాగభరితమమ్మ అతని చరితము. మంచివాణ్ణి గొప్ప చేసి మాట్లాడుటమాని మంచివాణ్ణి గొప్ప చేసి మాట్లాడుటమాని చెడ్డవాణ్ణి చేరతీసి చేయవయ్య మంచి పని చెడ్డవాణ్ణి చేరదీసి చేయవయ్య మంచి పని మందలోని వాటిని మరచిపోడు కాపరి
మందలోని వాటిని మరచిపోడు కాపరి, దారి తప్పు వాటిపైన చూపుతాడు మంచి గురి. అపురూపమమ్మ ఈ యేసు వాక్యము, అనురాగ భరితమమ్మ అతని చరితము. అపురూపమమ్మ ఈ యేసు వాక్యము, అనురాగ భరితమమ్మ అతని చరితము. కరుణామయుడన్నది మరో నామము, కరుణామయుడన్నది మరో నామము. రాజాధిరాజు ఒక్కడే అసలు దైవము. అపురూపమమ్మ ఈ యేసు వాక్యము, అనురాగ భరితమమ్మ అతని చరితము. నవ్య